అందరికీ జై భీములు. మన కుసుమ ధర్మాన గారు మాకు తెలుగులో దళిత కవి. మాకు ఆ రోజుల్లో అంటరానితనం తప్ప ఏమీ లేదు. భారతదేశంలోనూ ఊరుకు దూరంగా ఉండటం, చదువుకు దూరంగా ఉండటం, అభివృద్ధికి దూరంగా ఉండటం రోజుల్లోనే ఆయన కుసుమ ధర్మాన గారు దళితుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, మహా నాయకుడు. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలియదు కూడా ప్రజలకి. బాబాసాహెబ్ అంబేద్కర్ని 1944లో ఆయన తీసుకురావటం, చాలా విషయాలు చెప్పారు మన వాళ్ళు. మర్ష్ కుమార్ అన్నయ్య కూడా ఆధ్వర్యంలో వాళ్ళ కోడలు గారు వస్తే కొన్ని విషయాలు చెప్పడం, ఇక్కడ మనవరాలు చెప్పడం మాకు చాలా ఆనందకరం. మహాత్మా గాంధీ రాజమహేంద్రవరం వస్తే ఆయన సీతానగరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కుసుమ ధర్మాన గారు కౌరంపితే ఆయన్నే ఇక్కడికి రమ్మని అంటాం. ఆత్మగౌరవ పోరాటంలో ఉన్న కుసుమ ధర్మాన గారికి జయంతి ఉత్సవాలు మాకు జరగడం చాలా ఆనందకరం. ఆయన 126వ జయంతి మన ప్రకృతి వేదిక మీద జరుగుతుంది. మన హర్ష కుమార్ గారు ఆధ్వర్యంలో దయించి అందరూ వచ్చి, బడుగు బలహీన వర్గాలు అందరూ, ఇది రాజకీయ అతీతంగా జరిగే మీటింగ్ కాబట్టి అందరు వచ్చి జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ తరఫున, తర్వాత బడుగు బలహీన వర్గాల తరఫున కోరుతున్నాం. ఈ అవకాశం నుంచి అందరికీ జై భీములు తెలియజేస్తున్నాం. అందరికీ జై భీములు. 2004వ సంవత్సరంలో ఓఎన్జీసీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చి 60 సంవత్సరాల సందర్భ ఉత్సవాన్ని కండక్ట్ చేశారు. దాన్ని అసలు అంబేద్కర్ గారిని తీసుకురావడానికి కారకులు ఎవరని పరిశీలన చేస్తే కుసుమ ధర్మన్న గారు కోర్లంపేటకి సంబంధించిన వ్యక్తి అని తెలిసి ఆ రోజు నుంచి కూడా మేము ఆ కార్యక్రమం చేతూ కుసుమ ధర్మన్న గారిని మనం స్మరించుకుంటూ ఉన్నాం. కానీ మన రాజమండ్రిలో ఆయనకు అనుకున్నటువంటి విధంగా మేము చేయలేకపోయాం. కానీ మొన్న కుసుమ ధర్మన్న గారి మొదటి కొడుకు యొక్క కోడలు వచ్చి హర్ష కుమార్ అన్న కలవగానే, అమ్మా నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేపడతానని చెప్పడం మేము ఇవన్నీ చేయడం జరిగింది. ఈ చరిత్రని మన అందరికి యూత్కి చెప్పి ఈ ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలని హర్ష కుమార్ గారికి ఈ విధంగా మన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ సార్. నా పేరు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ. తొలి తెలుగు దళిత కవిత వైతాళికుడు. దళిత జనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అతి తక్కువ వయసులో అసువులు బాసినటువంటి కుసుమ ధర్మన్ గారి యొక్క జయంతోత్సవ సన్నాహక సభకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక జై భీములు. కుసుమ ధర్మన్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈ పవిత్రమైన భారతదేశంలో, ముఖ్యంగా వేదంలా ఘోషించే గోదావరి నదీ తీరంలో ఎంత సనాతనమైన సంప్రదాయం, ఎంత అంటరానితనం, ఎంత అస్పృశ్యత ఉందో దానన్నిటి మీద కూడా నిరసన గళమెత్తినటువంటి మొట్టమొదటి ఆత్మాభిమానంతో పోరాటాన్ని సాగించిన మొట్టమొదటి తెలుగు దళిత కవితా వైతాళికుడు కుసుమ ధర్మన్న. అందరికీ నమస్కారం. కుసుమ ధర్మన్న గారు, బోయి భీమన్న గారు, అసలు ఆ పేర్లు తెలియని వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. మరి కుసుమ ధర్మన్న గారు ఆయన చేసినటువంటి ఆ రోజుల్లో అంటరానితనానికి, అలాగే వైద్యుడిగా, ఒక కవిగా ఆయన ఈ దళిత వర్గాల కోసం చేసినటువంటి పోరాటం అభినందించదగ్గింది. మరి సిపిఎం పార్టీ తరఫున కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆయన 125 జయంతోత్సవాలని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అప్పుడు ఆయన ప్రభావశీలత ఏంటి, ఆయన మీద ఉన్న లిటరేచర్ ఏంటి అనేది ఈ సమాజానికి కొద్దిగా తెలిసింది. మరి ఈరోజు ఏదైతే తరపట్ల సత్యనారాయణ గారు చెప్పారో, మరి హర్ష కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాజమండ్రికి సంబంధించినటువంటి మహనీయుల తాలూకా వాళ్ళ కీర్తి ప్రతిష్టలో మరి భావితరాలకు తెలియాలి, వారి కృషి తెలియాలంటే మరి కుసుమ ధర్మన్ గారి విగ్రహాన్ని రాజమండ్రిలో మనం ప్రతిష్ఠించుకునే దిశగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ దళిత ప్రతినిధులందరూ కూడా, హర్ష కుమార్ గారు చెప్పారు 60% వచ్చారని, 100% కూడా మీ వెనకాల ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా మన కుసుమ ధర్మన్ గారి తాలూకా ప్రభావశీలత, ఆయన ఈ సమాజం కోసం, ఈ కవితా రంగం కోసం చేసినటువంటి ఆయన ప్రభావశీలతని ఈ సమాజానికి అందించడానికి అందరం కూడా, మీతో పాటు మేము కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, కుసుమ ధర్మన్ గారి 120వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హర్ష కుమార్ గారు తండ్రి గారైన రాజ్ కుమార్ గారు తాతయ్య గారి గురించి చాలా విషయాలు తెలుసు.
అయితే ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మరి ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పవలసిన విషయాలన్నీ కూడా పుస్తకాల్లో మనం ప్రచురించినవి కానీ మా తాతయ్య గారి గురించి మొట్టమొదటి తొలి దళిత కవి అని ప్రశంసించేటప్పుడు చాలా ఆనందం ఉంటుంది. అదేవిధంగా తాతయ్య గారు రాసిన జయభేరి పత్రికలు కానీ పద్యాలు కానీ ఒక పుస్తకం ఉండేదండి ఇంట్లో. దాని గురించి రేగుల సత్యనారాయణ గారని ఆయన వస్తూ ఉండేవారు. ఒరే అంటే మా ఫాదర్కి బాగా సన్నిహితుడు, స్నేహితుడు. మీ అదే నాన్నగారు అంటే ఇలాగ మనం పద్యాలు ప్రచురిద్దాం చేద్దాం అనేసి అంటే మా అమ్మగారు ఒక బుక్ తీశారండి. ఆ పుస్తకం పైన భారతమాత సంఖ్యలు ఇలా వేసి గొలుసులతో కట్టి ఉంటుంది. కింద మామూలుగా ఈ పేద ప్రజలందరూ కూడా దళితులందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నట్టు ఆ యొక్క పిక్చర్ ఒకటి నేను చూశానండి. అయితే ఆ పుస్తకం ఆయన పట్టుకెళ్ళారు. అది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రాలేదు. ఈ విధంగా ఏంటంటే మరి తాతయ్య గారి గురించి చెప్పాలంటే చాలా మీ అందరికీ కూడా చాలా విషయాలు తెలియదు. అయితే ఏంటంటే తాతయ్య గారు అన్నిట్లోనూ ఆ భాషలో కానీ బహుభాష ప్రజ్ఞుడు అని ఏంటి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇవన్నీ కూడా అనర్గళంగా మాట్లాడేవారటండి. ఆ రోజుల్లో అలా మాట్లాడుతుంటే మరి అంబేద్కర్ గారు కూడా ఒక అంటే ఏంటంటే సభకు ఆయన్ని తీసుకుని వచ్చిన తర్వాత సన్మానం కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసావు అని చెప్పి సన్మానం కూడా చేయడం జరిగిందండి. మేము చేసిన అంటే చిన్ని అంటే ఆ యొక్క సేవా కార్యక్రమం మా తాతయ్య గారికి ఇంత పెద్ద పేరు ఇలా వచ్చిందంటే ఇప్పుడు మాకు తెలుస్తుందండి. కాబట్టి దళితులు అన్నప్పుడు మనం అంటే మాదిగలు అందరినీ కూడా ఎన్నో ఐక్యపరిచి మంచి ముందుకు నడిపించాలని ఆయన కోరికను ఆశయాలను అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దామండి. మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.